మోకాళ్ల నొప్పులతో రోజూ బాధపడుతున్నారా? నడవడం కూడా కష్టంగా మారిందా? మందులు వేసుకున్నా తాత్కాలిక ఉపశమనం మాత్రమే వస్తుందా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. కేవలం 15 రోజుల్లో మీ మోకాళ్ల నొప్పిని సహజంగా తగ్గించే అద్భుతమైన ఆహార నియమాలను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. 1. కాల్షియం అండ్ విటమిన్ డి ఎక్కువగా తీసుకోండి. మోకాళ్ల ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. తినాల్సినవి: పాలు, పెరుగు, పనీర్, బాదం, రాగి సంగటి. ప్రతిరోజూ కనీసం ఒక కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోండి. ఉదయం సూర్యరశ్మిలో 10-15 నిమిషాలు ఉండడం వల్ల విటమిన్ డి సహజంగా లభిస్తుంది. 2. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, వాపు తగ్గించే ఆహారం. మోకాళ్ల నొప్పి ప్రధాన కారణం వాపు, ఇన్ఫ్లమేషన్. దీన్ని తగ్గించే ఆహారం తీసుకోవాలి. తినాల్సినవి: అల్లం, పసుపు, టర్మరిక్, వెల్లుల్లి, గ్రీన్ టీ. ఇవి రోజూ ఆహారంలో చేర్చితే నొప్పి తగ్గడంలో సహాయపడతాయి. 3. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి జాయింట్స్లో ఉన్న వాపును తగ్గిస్తాయి. తినాల్సినవి: చేపలు, సాల్మన్, సార్డీన్, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, వాల్నట్స్. వారంలో కనీసం 3 సార్లు తీసుకుంటే మంచిది. 4. విటమిన్ సి ఫుడ్స్. కార్టిలేజ్, జాయింట్స్ కుషన్ ఆరోగ్యానికి విటమిన్ సి చాలా ముఖ్యం. తినాల్సినవి: నారింజ, నిమ్మకాయ, గువ్వ, టమోటా. రోజూ ఒక ఫ్రూట్ తప్పకుండా తినండి. 5. తగ్గించాల్సిన ఆహారం. ఈ ఫుడ్స్ మోకాళ్ల నొప్పిని పెంచుతాయి. ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ చక్కెర ఉన్న పదార్థాలు, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, సోడా, కూల్ డ్రింక్స్. వీటిని పూర్తిగా తగ్గిస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది. 6. నీరు ఎక్కువగా తాగండి. జాయింట్స్ సాఫ్ట్గా ఉండటానికి నీరు చాలా ముఖ్యం. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగండి. 7. చిన్న వ్యాయామాలు కూడా చెయ్యండి. ఆహారంతో పాటు కొంచెం వ్యాయామం చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. వాకింగ్, లైట్ స్ట్రెచింగ్, యోగా. రోజుకు 20-30 నిమిషాలు సరిపోతుంది. 15 రోజుల్లో మీరు గమనించే మార్పులు: మోకాళ్ల నొప్పి తగ్గుతుంది, వాపు తగ్గుతుంది, నడవడం సులభమవుతుంది, జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇలా సింపుల్గా కనిపించే ఈ ఆహార నియమాలను క్రమంగా పాటిస్తే మీ మోకాళ్ల నొప్పిలో ఖచ్చితంగా మార్పు చూస్తారు. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన చిట్కాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.